పెద్దవాడివైపోయావు. నువ్వు చెప్తే నేను వినేంత స్థాయికి ఎదిగిపోయావు. మీరు చంటి పిల్లలుగా ఉన్నప్పుడు ఇదే చేత్తో ఎత్తుకొని తిప్పుతూ ఆడించేవాడిని. కానీ ఇప్పుడు ఆడించగలనా? మీరు పెద్దవాళ్ళైపోయారు, చాలా ఎత్తుకు ఎదిగిపోయారు. నా చేతుల బలహీనమైపోయాయి. ఇప్పుడు నేను మిమ్మల్ని ఎత్తుకోలేను. కానీ కావాలంటే మీ పాదాలని పట్టుకోవడానికి కూడా. నాన్నగారు ప్లీజ్. సరే, నేను వచ్చేళ్తాను, సరేనా? నువ్వొక్కడివి రావడం కాదురా, పూజని నిఖిల్ని కూడా తీసుకురావాలి. అత్త, ఈ 2 చీరల్లో నీకు ఏ చీర బాగుందో చెప్పు, పెళ్లికి అదే కట్టుకుంటాను. నువ్వు కూడా ఏ చీర కట్టుకుంటావో చెప్పు, నేను అదే సెలెక్ట్ చేస్తాను. నాకైతే ఈ చీర నచ్చింది, కొత్తది కూడా. ఇది కట్టుకోనా? రేపు నువ్వు పెళ్లికి వరంగల్ వెళ్ళటం లేదు సురేఖ. ఈజ్ దిస్ అన్ ఆర్డర్? నువ్వెలా అనుకున్నా పర్వాలేదు, బట్ యు ఆర్ నాట్ గోయింగ్. ఓకే. ఇంతకీ నేను ఎందుకు వెళ్ళకూడదో కారణం తెలుసుకోవచ్చా మేడం గారు? సురేఖ, జరిగిన అవమానం చాలదా? పెళ్లి కూతురు స్థానంలో ఉండాల్సిన నువ్వు అక్కడ నలుగురిలో ఒకరిగా. అత్త, అసలు నేను పెళ్లికి ఎందుకు వెళ్తున్నానో నీకు తెలీదు. ఆదిత్య పెళ్లి నా కళ్ళారా చూడటానికి వెళ్తున్నాను. శుభ ఈ ఇంట్లో అడ్జస్ట్ కాగలదా లేదా అన్నది నా భయం. నాన్నగారితో పర్వాలేదు, మేనేజ్ చేయొచ్చు. ఇక అమ్మ సంగతి అంటావా? అడ్జస్ట్ కావడానికి కాస్త టైం పడుతుంది. ఇక అన్నయ్య సంగతి అంటావా? ఆయన గారి మనసులో ఏముందో ఎవ్వరికీ అంతుపట్టదు. ఇకపోతే కుసుమత్త, ఆవిడ గారి గురించి తలుచుకుంటేనే భయం వేస్తుంది. కానీ నా అసలు బాధంతా బాలుబాబాయ్ పూజా పిన్నిల గురించే. నేను చేసిన పనికి వాళ్ళు నా ముఖం చూడ్డానికి కూడా ఇష్టపడరు. హలో, నేను కూడా నీ ఫ్యామిలీ మెంబర్నే. నా పేరెత్తలేదేంటి? నా అభిప్రాయం ఏంటో నీకు అక్కర్లేదా? సారీరా, నీ సంగతి మర్చిపోయాను. సరే, ఇప్పుడు అడుగుతున్నాను, నీ అభిప్రాయం చెప్పు. ఫ్రాంక్లీ స్పీకింగ్, శుభతో కలిసినట్టుగా సురేఖతో కలవలేం. సురేఖ అదో టైపు. సురేఖ వల్ల నాకు ఏ ఇబ్బంది కలగకపోయినా నాకెందుకో సురేఖ అంటే అంత నచ్చదు. తడుముకోకుండా అబద్ధాలు చెప్పడం ఆవిడకి వెన్నతో పెట్టిన విద్య. నీ బాధ నేను అర్థం చేసుకోగలను, కానీ నాన్నగారి స్వయంగా ఫోన్ చేసి రమ్మన్నప్పుడు మనం వెళ్ళకపోతే బాగుండదు. సురేఖ వరంగల్ వెళ్ళి అందరినీ పేరు పేరును పలకరించి క్షమాపణలు అడిగి మరీ వచ్చింది. నిజమా? క్షమాపణ అడగాల్సిన అవసరం సురేఖ ఏమొచ్చింది? తప్పు చేసింది వాళ్ళు కదా. నా బాధ అదేనండి. అంతేకాదు, ఆదిత్య పెళ్లికి తను వెళుతుందంట. పెళ్లికే చీర కట్టుకోమంటావని చీరలు తెచ్చి నాకు చూపించింది. నీకు ఏం కావాలి? నేనా? నాతో ఏదైనా మాట్లాడాలా? నువ్వు నాతో ఏదైనా మాట్లాడాలా? మహేష్, నువ్విక్కడున్నావా? నీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను. సరే సరే, ఏంటి పిన్నిని విసిగిస్తున్నావా? పద వెళ్దాం. మహేష్ నన్ను విసిగించట్లేదండి, నాతో ఏదో మాట్లాడాలనుకుంటా. అరుంధతినా?